వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర రెడ్డి, అలాగే సోయం బాపురావు త్వరలో పార్టీ మారబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు కూడా వస్తున్నాయి. అలాగే వారికి ఇంకా బండి సంజయ్ తర్వాత ఈటెల రాజేందర్కి పడక ఈటెల రాజేందర్ ఇటు కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తాపత్రికల్లో కథనాలు కూడా రావడం అనేది కూడా మొదలయ్యాయి. సో నిజంగా ఈటెల రాజేందర్ అలాగే కొండ విశ్వేశ్వర రెడ్డి నిజంగా పార్టీ మారబోతున్నారా అంటే కాంగ్రెస్ నేతలు కూడా దానికి కొంతమేర అంటే హైకి తెరలేపుతున్నట్టు కూడా తెలుస్తుంది. డెఫినెట్గా వారు త్వరలో అంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఇంకా కొందరు నాయకులు అయితే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్లు త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు. వారికి కరీంనగర్ ఎంపీ టికెట్ కూడా డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. చెవెళ్ళ టికెట్ కొండ విశ్వేశ్వర రెడ్డికి, కరీంనగర్ టికెట్ ఈటెల రాజేందర్కి ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి డెఫినెట్గా 12 స్థానాలు సాధించుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందుకని చెప్పేసి కీలక నేతల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోబోతున్నారు. రానున్నది కాంగ్రెస్ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఇటు బీఆర్ఎస్లో బీజేపీలో లైఫ్ ఉండదు కాబట్టి సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి రియాక్షన్గా ఈటెల రాజేందర్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు, నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటా. అండ్ భారతీయ జనతా పార్టీ నేతలే సొంత పార్టీ నేతలే కావాలని నన్ను బయటికి పంపించే కుట్ర చేస్తున్నారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలని తన పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు తెలవడం లేదు. బట్ డెఫినెట్గా అయితే నేను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అని చెప్పేసి తను క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది. కొండ విశ్వేశ్వర రెడ్డి అయితే ఇప్పటి వరకు దానిపైన అంత ఘాటుగా అయితే రియాక్ట్ కాలేదు. సోయం బాపురావు కూడా సిట్టింగ్ స్థానమైనటువంటి ఆదిలాబాద్ నుంచే నేను పోటీ చేస్తాను అని చెప్పేసి కూడా అన్నారు. కాకపోతే రాజకీయాల్లో మార్పుల్లో భాగంగా ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియదు. అండ్ 2023 ఎన్నికలు ఒకసారి చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన నేతలు కొంతమంది గెలవడం అనేది జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు. కొంతమంది మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీని నిన్న మొన్నటి వరకు కష్టపడి తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. వారికి పదవులు లేవు, అధికారంలో లేరు, వారి జీవనం ఎట్లా అంటే భవిష్యత్ ఏ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈటెల రాజేందర్ వెళ్తారా? నిజంగా వారు ఒక మాట అనడంలో అంటే భారతీయ జనతా పార్టీ సొంత నేతలే నా పైన ఈ విధంగా ప్రచారాలు కూడా చేపిస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. మరి సొంత నాయకులు ఎవరు, సొంత పార్టీ నేతలు ఈ విధంగా కూడా ప్రచారాలు చేపిస్తారా? అలాగే ఇదే అంశం పైన కూడా అమిత్ షా కూడా చాలా ఘాటుగా విమర్శించడం అనేది కూడా జరిగింది. పార్టీ లైన్ ఎవరైనా క్రాస్ చేస్తే ఎంతటి వారినైనా సరే బయటికి పంపించేస్తాం మొహమాటం లేకుండా అని చెప్పేసి కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ టార్గెట్ 20 నుంచి 30 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు. అట్లాంటిది కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. దానికి గల కారణాలు గ్రూప్ రాజకీయాలు ఒకటి, తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలని బయటికి పంపడం. ఈ 2 విషయాల వల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. ఇప్పుడు ఈ 2 విషయాలు కనుక మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత సీనియర్ నాయకులైనా సరే డెఫినెట్గా పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు అయితే తప్పవని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చారు. అండ్ డెఫినెట్గా 12 స్థానాలు 10 నుంచి 12 స్థానాలు కూడా గెలవాలని చెప్పేసి కూడా నేతలకు సూచించారు. 35% ఓట్ బ్యాంక్ తోటి భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా సూచించారు. అయితే గతంలో చూసుకున్నట్టయితే 7% ఉన్న ఓట్ బ్యాంక్ అంటే 2018లో 7% ఉన్న ఓట్ బ్యాంక్ ఏకంగా ఎంపీ ఎన్నికల్లో 21%కి పెరగడం అనేది జరిగింది. ఇప్పుడు దాదాపుగా 14% ఉన్న ఓట్ బ్యాంక్ డెఫినెట్గా 35% చెయ్యాలి, 10 స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా ఈ విషయం పైన సీరియస్గానైతే వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇంకోసారి పార్టీ మార్పులు, అంతర్గత వ్యవహారాలు ఇలాంటి విషయాలు మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించద్దని చెప్పేసి అన్నారు. అండ్ ఈటెల రాజేందర్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు, డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలోనే ఉంటానని. మరి కాంగ్రెస్ పార్టీ నేతలు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే ఏదో ఉంటుంది. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పిన నేతలే కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది కూడా జరిగింది. తర్వాత సునీల్ కన్గోలు సర్వేలో ఇతర పార్టీ నేతలకు కూడా వాళ్ళు ముందుగానే ఈ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గెలుస్తారని ఒక సర్వే కూడా చేపించారు. అదే రకంగా ఎంపీ ఎన్నికల్లో కూడా అదే సర్వే కూడా చేపించినట్టు తెలుస్తుంది. మరి ఈ నేతలకు గనక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే డెఫినెట్గా గెలుస్తారని చెప్పేసి కూడా సునీల్ కన్గోలు సర్వేలో తేలిన నిజాలంట. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్, సోయం బాపురావు,
కొండ విశ్వేశ్వరరెడ్డి మరి పార్టీ మారుతారా లేకపోతే భారతీయ జనతా పార్టీలోనే ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. అలాగే సిట్టింగ్లకి అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ అయితే కరీంనగర్ నుంచి ఎంపీకి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. హుజురాబాద్లో ఓడిపోయినప్పటికీ అక్కడ ఎంపీగా ఉంటారు కాబట్టి అఫీషియల్ కార్యక్రమాల్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు సిట్టింగ్లకే ఎంపీ స్థానాలు అని చెప్పేసి కూడా చెప్పేశారు. ఆల్రెడీ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళకైతే డెఫినెట్గా ఈ స్థానాల నుంచే ఎంపీ టికెట్లు అనౌన్స్మెంట్ అయినాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఈటెల రాజేందర్ అయితే తనే చెప్పారు మల్కాజ్గిరి నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంట్ అని. ఇక్కడ అంటే అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మరి ఈటెల రాజేందర్కి ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తే కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చివరి నుంచి అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. మరి రానున్న రోజుల్లో ఇంకా దాదాపుగా 3 నెలల సమయం ఉంది కాబట్టి మరి నేతలు నిజంగా పార్టీ మారుతారా, పార్టీ మారితే డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉంటాయా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచే నిలబడితే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఉంటాయా లేవా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.